ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద దుమారం రేగుతోంది. ఈ విషయంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చర్చా కార్యక్రమంలో కమ్యూనిస్టు నేత గఫూర్ గారు ప్రముఖ యాంకర్ వెంకటకృష్ణపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన సంధించిన సూటి ప్రశ్నలు, ఘాటైన విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. వైద్య విద్యను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ ఆలోచనను గఫూర్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం ఉద్దేశాన్ని ప్రశ్నిస్తూ ఆయన వేసిన కొన్ని ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు చర్చకు కేంద్ర బిందువుగా నిలిచాయి. వైద్య విద్యను మాత్రమే ఎందుకు ప్రైవేటీకరించాలి? మీ ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరణ చేయండి. ప్రభుత్వ పరిపాలన సామర్థ్యంపైనే ఆయన ప్రధానంగా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వమే సరిగ్గా నడపలేకపోతే ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించొచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రైవేట్ ముఖ్యమంత్రి మీకున్నా బాగానే పాలిస్తారు కదా. పరిపాలన అనేది ప్రజల సొత్తు. దాన్ని సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వం ప్రైవేటు పాలనను కోరుకోవడం సరికాదన్నారు. ఒక ప్రైవేటు ముఖ్యమంత్రి మరింత సమర్థంగా, లాభాపేక్ష లేకుండా పాలించగలరేమోనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా విద్య, వైద్యం వంటి కీలక రంగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా పాలకులకు, దగ్గర వారికి లేదా ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్మును కట్టబెట్టినట్టుగా ఉందని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టడం, లేదంటే లీజుకు ఇవ్వడం అనేది ప్రభుత్వాల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య మోడల్తో వైద్య కళాశాలను అభివృద్ధి చేయడం అనేది పేద విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమని గఫూర్ గారు ఆందోళన వ్యక్తం చేశారు. పీపీపీ మోడల్ వల్ల వైద్య విద్య ఫీజులు భారీగా పెరిగిపోతాయని, అప్పుడు పేద మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్ కావాలనే కలను చేరుకోలేరని ఆయన వాదించారు.